లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తిరుపతి లడ్డు వివాదంపై ల్యాబ్ రిపోర్టుతో దేశవ్యాప్త చర్చ సాగుతోంది. పవన్ చెప్పినట్లు సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ బోర్డు కావాలా? అసలు తిరుపతి లడ్డూకు ఎందుకింత ప్రాశస్త్యం? వెంకన్న భక్తుల విశ్వాసం కాపాడేదెలా? ప్రసాదం వివాదం ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా లడ్డూ చుట్టే వివాదం జరుగుతోంది. తిరుపతి లడ్డు అన్న ఒక హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో నెంబర్ 1లో ఉంది, అటు ట్విట్టర్లో కానీ ఇటు మిగతా వాటిల్లో. అంటే దీనిపైన ప్రజల్లో అంత చర్చ జరుగుతోంది, భక్తుల్లో అంత ఆసక్తిగా దీన్ని చూస్తున్న సందర్భం. ఈ పరిణామంపై మొదటగా మీ కామెంట్ ఏంటి సార్? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా జనం భావిస్తుంది. అది ప్రధానమైనటువంటిది. మొదట అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పుడైతే భగవంతుడు అవతరిస్తాడు అంటే భగవంతుండగు విష్ణువు జగములకెవ్వేళ్ల రాక్షస వ్యథ కలుగున్ తగవ నవ్వేళ్ల దయతో యుగయుగముల పుట్టి కాచు ఉద్యలీలనని భాగవతంలో గొప్ప పద్యం ఉందండి. కాబట్టి ఎప్పుడైతే ఆసుర శక్తులు విజృంభిస్తాయో అప్పుడు రక్షించడానికి స్వామి వస్తాడని, కలియుగంలో అలాంటి వెంకటేశ్వర స్వామి మాకు రక్షకుడుగా ఉన్నాడు అనేటటువంటి విశ్వాసం భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ ఎక్కడెక్కడైతే ఈ సనాతన ధర్మ అనుయాయులు ఉన్నారో, భారతీయులు ఉన్నారో, ఈ హిందూ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూలో ఉన్నటువంటి విశ్వాసం అది. అలాంటి విశ్వాసం ఉన్నటువంటి కారణంగానే వెంకటేశ్వర స్వామికి భక్తితో పూజలు చేస్తారు, సుప్రభాత సేవ చేస్తారు, తోమాల సేవ చేస్తారు, కళ్యాణోత్సవాల్లో పాల్గొంటారు, ఆశీర్వచనం దాంట్లో పాల్గొంటారు, తర్వాత వస్త్రాలంకరణలో పాల్గొంటారు, ప్రత్యేక దర్శనాలలో పాల్గొంటారు, సర్వదర్శనాల్లో పాల్గొంటారు. ఈ విధంగా పాల్గొని మేము భక్తితోటి కీర్తించి భజించి ఉపాసించి తరించామని భావిస్తారు. అలాంటి ఆ భావనలో భాగంగా వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత తప్పనిసరిగా ఇంటికి వెళుతూ ప్రసాదం తీసుకుని వెళ్తారు. ఈ ప్రసాదం నేను ఒక్కరిని తినేది కాదు, వెంకటేశ్వరిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది అని భావించేటటువంటి తమ కుటుంబీకులకు, తమ మిత్రులకు, తమ బంధువులకు, అక్కడి నుంచి వస్తే ఇంకా ఏంటంటే పల్లెటూర్లలోనైతే తిరుపతికి వెళ్ళి వచ్చారు అనేటటువంటి భావనతోటి తీర్థ ప్రసాదాలను పెట్టుకుంటారండి. అంటే ఈ ప్రసాదాన్ని తాము అక్కడ తయారు చేసిన ప్రసాదంలో కొంత కలిపి వచ్చినటువంటి వాళ్ళకందరికీ పంచిపెట్టేటటువంటి సంప్రదాయం ఊళ్ళల్లో ఇప్పటికీ ఉందండి. కాబట్టి అంత పవిత్రంగా భావించేటటువంటి ఈ లడ్డు మీద వాళ్ళకు ఒక ప్రేమ, అభిమానం, భక్తి, ఆరాధన, అర్చనాభావం జనానికి అందరికీ ఉంది. అయితే అలాంటి లడ్డు 2022 తర్వాత దాంట్లో మార్పులు వచ్చాయి. సరే, లడ్డు ధర పెరిగింది, అదేం పట్టించుకోలేదు. ఎంత ధర పెరిగినా కానీ అది తెచ్చుకున్నారు. ఒక లడ్డు ధరనే కాదండి, సుప్రభాత సేవ, తోమాల సేవ, కళ్యాణోత్సవం, ఆశీర్వచనం, తర్వాత వస్త్రాలంకరణం, ప్రత్యేక దర్శనం, వీటన్నింటినీ పెంచేశారండి. ముఖ్యంగా 2023 నుంచి ఇవి బాగా 2022 నుంచే ఇవి అన్ని పెరిగిపోయినాయి. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అని అక్కడికి వచ్చి గోవింద నామాలు నిరంతరం వింటూ తమ మనసులో స్మరించుకుంటూ వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు లడ్డు నాణ్యత ఎందుకు తగ్గింది అని అప్పటి నుంచి అనుకుంటున్నారండి. మనసులో ఈ విధంగా ఉంది, మేము ఇంటికి లడ్డూని తీసుకొని పోయినాము, కానీ పోయిన తర్వాత ఆ లడ్డు అక్కడికి వెళ్లే వరకే బూజు పట్టిపోయింది, ఎందుకు ఇలా జరిగింది స్వామి అని వెంకటేశ్వరునికి మొక్కుకుంటున్నారు. మేమేమన్నా తప్పు చేస్తామా అని వాళ్ళు గొంతు విసుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళే. ఇదంతా గత చరిత్ర, ఇలా జరిగింది అంటే ఒక ఏడాదిని అర్థంగా ఇంకా కొద్ది ఎక్కువే అలాగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు చెప్పలేక, మింగలేక, కక్కలేక, స్వామిని అనలేక, ఎవరు ఇప్పుడున్నటువంటి ఈ లడ్డు తయారు చేసేటటువంటి వారు, ఈ తయారు చేసేటటువంటి వాళ్ళ లోపమా? వాళ్ళు ఏదైనా పవిత్రంగా ఉండకుండా చేశారా? మానసిక శుద్ధి లేదా? ఆత్మశుద్ధి లేదా? చిత్తశుద్ధి లేదా? లేక వాళ్లే బాగా లేక మురికిగా ఉండి, అంటే భౌతిక శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి అని 3 శుద్ధులు ఉంటాయండి. మొట్టమొదటి ఇదే వస్తాయి. నేను శుద్ధి లేకుంటే తప్పిందేమని, అంటే సామాన్య జనం ఇట్లే అనుకుంటారండి. అయ్యో నేను శుద్ధి లేకుండా తెచ్చుకున్నానేమో అందువల్ల ఇట్లా అయ్యిందని
భావించేటటువంటి వాళ్ళు ఉన్నారండి. స్వామి మీద గాని ఇంకెవరి మీద గాని నేరం మోపరు. కానీ ఆ తర్వాత ఇది తయారు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు కాకపోవచ్చు, కానీ వాళ్ళకు వచ్చినటువంటి వస్తువులు ఉంటాయే, లడ్డూ కొరకు వచ్చేటటువంటి పప్పు గాని, చక్కెర గాని, నెయ్యి గాని, ద్రాక్ష గాని, ఇంకా అందులో వేసేటటువంటి రకరకాల, అవునండి, యాలకులు, రకరకాల ఏదైతే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయో తయారు చేయడంలో వచ్చినటువంటి ఏ సువాసన ఉన్నదో అది తగ్గిపోయిందా అనేటటువంటి భావన ఏర్పడింది. అంటే ఎందుకు తగ్గింది ఇది అనేటటువంటిది వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. కానీ ఎవరో ఒకరు ఇది ఇలా తగ్గింది అని చెప్తారండి. ఆ చెప్పినటువంటి కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ పట్టించుకున్న నాథుడు లేడు. మొత్తం పూర్వము ఏ పాలక మండలి అయితే ఉన్నదో ఆ పాలక మండలి ఏం పట్టించుకోలేదు. హిందూ సంఘాలు కూడా అంటూనే ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ గాని, తిరుమల పరిరక్షణ సమితి గాని, సాధు పరిషత్ కాని, ఆ తర్వాత రామసేతు రక్షణ సమితి గాని ఒకప్పుడు ఈ 7 కొండలు 2 కొండలుగా మారిపోతున్నాయి అనేటటువంటి భయంతో తిరుపతి పరిరక్షణ సమితి అని ఏర్పడిందండి. అంతేకాదు 7 కొండల పరిరక్షణ సమితి అనేటటువంటి సంఘం కూడా ఏర్పడిందండి. ఇవన్నీ హిందూ సంఘంలో భాగంగా వచ్చినటువంటివి. కాబట్టి ఇప్పుడు తెలిసినటువంటి విషయం ఏదైతే ఇప్పుడు నిన్న మొన్న తెలిసినటువంటి విషయం, ఇందులో అందరికీ తెలిసిపోయినటువంటి విషయం ఒకటి ఉందండి. అది ఏమిటి అని అంటే, గత పాలక మండలి అర్ధాంతరంగా అంతకు పూర్వము కర్ణాటకలో ఉన్నటువంటి నందిని నెయ్యిని ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళను ఆపేశారండి. అయితే ఆ వాళ్లను తొలగించేసేసి మరొక 4-5 ఇవ్వడం అనేటటువంటి జరిగినటువంటి కారణంగా వాళ్ళు ఇందులో సరి అయినటువంటి నెయ్యి పంపలేదు, కల్తీ నెయ్యి పంపిస్తూ వచ్చారు అనేటటువంటిది ఎప్పుడైతే బయటపడిందో అందరూ దేశమంతా కాదండి, అయోధ్య నుంచి అమెరికా వరకు అందరూ కూడా ఒక్కసారిగా కదిలిపోయినారండి. ఇది ఇప్పుడున్నటువంటి వాతావరణం. అంటే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మరి ఇప్పుడు భక్తుల విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడాలి? భక్తుల విశ్వాసాన్ని కాపాడేది ఎలా? కాపాడడానికి పూనుకున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. చాలా సంతోషం అండి. ఎందుకొరకంటే ఈ ఎవరైతే ఇప్పుడు నమ్మకం ఉంటుందండి, తిరుమలలో ఒక పాలక మండలి ఉన్నది, టిటిడి పాలక వర్గం అనేది ఉన్నది, దేవస్థానం చైర్మన్ ఉన్నారు, తర్వాత పూర్వం సిడాక్ అని కేంద్రీయ ధార్మిక సలహా మండలి అని ఉండేదండి. ఈ కేంద్రీయ ధార్మిక సలహా మండలి వాళ్ళు అప్పుడప్పుడు మంచి చెడ్డ చూసేవాళ్ళండి. నెలకోసారి వీళ్ళు కలిసేవారు. అలా కలిసినటువంటి సందర్భంగా వీళ్ళు చర్చించేవాళ్ళు. ఎలా ఉంది వీళ్ళు సలహాలు ఇవ్వడం. కేంద్రీయ ధార్మిక సిడాక్ అని, సిడిఏసి సిడాక్. నేను కూడా అందులో 2 సంవత్సరాలు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామి సన్నిధిలో పనిచేసేటటువంటి అవకాశం చిక్కింది. హిందూ హెచ్డిపిపి అని, హిందూ ధార్మిక ప్రచార పరిషత్, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాంట్లో కార్యదర్శిగా పనిచేసేటువంటి అవకాశము దక్కింది. స్వామి కృప వల్ల వచ్చినటువంటిది. కాబట్టి ఆ స్వామికి సేవ చేసుకునేటటువంటి సందర్భంలో ఇలా కేంద్రీయ ధార్మిక సలహా మండలిలోను పాలక మండలి వాళ్ళతోనూ కలిసి ఉండేటటువంటి అవకాశం ఉండింది, వాళ్ళతో చర్చించేటటువంటి అవకాశం ఉండింది. దేవస్థానం చైర్మన్ గారు, ఆ తర్వాత దేవస్థానం ఈవో గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వీళ్ళందరితో కలిసేటటువంటి అవకాశాలు ఉండేటువంటి అప్పుడు. అలాగా ఎక్కువ ధర్మ ప్రచారం కొరకు తిరగడము నా బాధ్యత. కాబట్టి ఏ సందర్భాలలో ఎక్కడెక్కడ తిరగాలి, ఒక గీతా జయంతి, ఒక విజయదశమి, ఒక సంక్రాంతి, ఒక ఉగాది, ఆ తర్వాత ఒక వైకుంఠ ఏకాదశి, మొత్తం అప్పుడున్నటువంటి 23 జిల్లాలు. నేను పనిచేసినప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 23 జిల్లాల్లో ఈ ధర్మ ప్రచారం ఇలాగా జరగాలి అనేటటువంటి వెంకటరెడ్డి గారు, మీరు గతంలో పనిచేసిన వ్యవస్థలు ఇప్పుడు లేవా టీటీడీలో? ఇప్పుడు ఈ కేంద్రీయ ధార్మిక సలహా మండలి లేదండి. తిరుమలలో ఏవేవి లేవు అనేటటువంటిది ఒకటొకటి మనం చూస్తే, ఈ మెట్ల దారిలో నడిచి వచ్చేటటువంటి భక్తులకు ఆహార పానీయాలు అందించేటటువంటి వ్యవస్థ కూడా లేదండి ఇప్పుడు. తర్వాత శ్రీవారి దర్శనం టికెట్లు విపరీతంగా పెంచేశారండి. గత పాలక మండలి భక్తులు తిరుమలలో ఎలాంటి పద్ధతులైతే అనుసరించారో, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పాలక మండలి ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో, అంటే పూర్వం ఉన్నటువంటి ఈ
3-4 సంవత్సరాలలో ఈ పొరపాట్లన్నీ జరిగినాయండి. కాబట్టి ఈ పొరపాట్లన్నీ కూడా దూరం కావలసినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ఏ ధర్మ ప్రచారం అయితే జరగాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ ధర్మ ప్రచారానికి పూనుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే, దేశంలో ఈ సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో ఒక బోర్డు ఉండాలి, ఇవన్నీ ఆ పరిధిలో ఉండాలి, అప్పుడు అనుకున్న లక్ష్యము అనుకున్న పవిత్రతను మనం కాపాడొచ్చు అని ఆయన అంటున్నారు. నిజంగా అలాంటి అవసరం ఏమైనా ఉందా? అలాంటి వాతావరణానికి ఛాన్స్ ఉందా? అలాంటి అంటే పూనుకుంటే ఉందండి. ఎందుకొరకంటే ఇవాళ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఈ హిందూ ధర్మ సంస్థలకు పూర్తిగా స్వేచ్ఛ లేదండి. ప్రభుత్వం యొక్క పెత్తనం వీటి మీద కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవాలయానికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉంటుందో భక్తులే ఇస్తారండి. కాబట్టి దేని కొరకు ఇస్తున్నారు? ఈ దేవాలయం వికసించాలి, ఈ దేవాలయం ద్వారా ఈ కార్యక్రమాలు జరగాలి, ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమాలతోటి మేమంతా రక్షింపబడాలి, మా ధర్మం రక్షింపబడాలి, ఉచిత ప్రచురణలు జనానికి అందాలి, ధర్మ ప్రచారం జరగాలి, పురాణ కథలు చెప్పాలి, హరికథలు చెప్పాలి, హిందూ ధార్మిక సాంస్కృతిక సంస్థలు జరగాలి. చూడండి, అన్నమాచార్య ప్రాజెక్టు, ఇతిహాస ప్రాజెక్టు, ఉచిత కళ్యాణ ప్రాజెక్టులు ఇవన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా ఇప్పుడు పూర్వంలాగా? లేదే, ఎక్కడివక్కడ మూలకు పడ్డాయండి. కాబట్టి పూర్వం ఉన్నటువంటి వీటన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి ద్వారా పురాణ ఇతిహాస ప్రాజెక్టు తర్వాత ప్రచురణ వ్యవహారాలు పూర్తిగా ఆగిపోయినాయండి. ఎంతవరకు వచ్చేసింది అంటే పుస్తకాలు 1000 ఎందుకు ప్రచురించేది, 250 ప్రచురిస్తే చాలు అనుకునేది. కాబట్టి సనాతన ధర్మ పరిరక్షణ సంస్థ ఒకటి దేశవ్యాప్తంగా నిర్మాణం కావాలి. ఎందుకొరకు అని అంటే ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూశ్చైవ సవై హిందురితి స్మృత అని మనకు విష్ణు పురాణంలో ఉన్నటువంటి శ్లోకం ప్రకారంగా సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఈ భూభాగంలో ఎన్ని భాషల వాళ్ళు ఉండని, ఎన్ని ప్రాంతాల వాళ్ళు ఉండని, అలాంటి ఎవరు ఉన్నా కానీ మేమంతా ఒక్కటి అనుకుంటే నిలబడగలుగుతారండి. లేకపోయినట్టయితే ఎట్లాగైనా భారతదేశాన్ని ఆక్రమించుకోవాలనేటటువంటి శక్తులు ప్రయత్నం చేస్తాయి. ఆ ప్రయత్నంలో భాగంగా ధర్మాన్ని మనం ఎట్లా రక్షించుకుంటామో దేశాన్ని అట్లాగే రక్షించుకునేటటువంటి వ్యవస్థ నిర్మాణం కావాలి. మొట్టమొదటి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి. మనకు తెలుసండి, కొంతమంది సనాతన ధర్మం నాశనం కావాలి అనేటటువంటి విధంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో మనకు కనిపిస్తారు. అంటే సనాతన ధర్మం నాశనం అయిపోతే, హిందుత్వం పోతే ఏమవుతుంది ఈ దేశంలో? ఎలాగా? ఈ గుడి ఉంటుందా, ఈ బడి ఉంటుందా, ఈ తల్లి ఒడిలో అందాల్సినటువంటి సంస్కారాలు అందుతాయా? కాబట్టి ఎప్పుడైతే దేశానికి కానీ ధర్మానికి కానీ జాతికి కానీ సంస్కృతికి కానీ ఆపద వస్తుందో అప్పుడు రక్షించడానికి నేనే వస్తాను అని పరమాత్మ అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మాకు ఈ కలియుగంలో మాకు ఆయనే రక్షకుడు అంటే, ఆయన కొరకు ఇచ్చేటటువంటి నైవేద్యంలోనే ఈ లోపాలు ఉంటే, ఈ లోపాలు ఎందుకు వచ్చినాయి? ఎవరు చూచేటటువంటి వాళ్ళు, ఎవరు చేసేటటువంటి వాళ్ళు, ఈ చేసేవాళ్ళు చూసేవాళ్ళు ఎందుకు ఈ తప్పులు చేశారు? ఇది ఆ తప్పులు చెయ్యాలి అనేటటువంటి మనస్సు పెట్టుకొని చేశారా, లేకుంటే పొరపాటు వల్ల జరిగిందా? ఏది జరిగింది అనేటటువంటిది ఒకసారి ఈ న్యాయ విచారణ జరగాల్సిందే. అలా చేసినటువంటి వాళ్లకు శిక్ష విధించాల్సిందే, న్యాయస్థాన పరంగా విధించాల్సిందే. దేవుని శిక్ష ఎట్లాగూ పడుతుందండి, తప్పదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినా కానీ, అపచారం చేసినా కానీ వాళ్ళకు తప్పకుండా శిక్ష పడుతుంది అండి. అది దైవ శిక్ష. అది స్వామివారు ఎందుకు పోని అని కరుణామయుడు కాబట్టి, దయామయుడు కాబట్టి, అందరూ బాగుండాలని కోరుకునేటటువంటి దైవం కాబట్టి ఆయన ఈ వాళ్ళల్లో పశ్చాత్తాపం రాని, మార్పు రాని అనుకోవచ్చు. కానీ చట్టం ఊరుకోదండి, ధార్మిక చట్టం ఊరుకోదు, మన న్యాయస్థానాలు ఊరుకోవు. తప్పకుండా వాళ్ళని శిక్షిస్తాయండి. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎందుకొరకు తప్పు చేశారు? కావాలని చేశారా, లేకుంటే పొరపాటు జరిగిందా? ఇది న్యాయస్థానం తీర్పు చెప్పాలి. అది దేవుని కోర్టులో కూడా తీర్పు రావాల్సిన అవసరం ఉందండి. అంటే వెంకటరెడ్డి గారు, మీరు ఇందాక అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన సూచన సనాతన ధర్మ పరిరక్షణకు జాతీయ స్థాయిలో బోర్డు ఉండాలని.
అంటే ఇప్పుడు మనం చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఒక టీటీడీ బోర్డు అంటూ దానికి ఒక అది ఒక స్పెషల్ ఎంటిటీగా ఉంది. అలాగే చాలా దేవాలయాలకి ట్రస్టులు ఉన్నాయి. అలాగే దానికి ప్రత్యేకంగా బోర్డు, వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు, ధర్మకర్తల మండలి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నిటిని ఒకే గొడుగు కిందకి తేవడం అనేది సాధ్యమవుతుందా? వీళ్ళు ఒప్పుకుంటారా? రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి వస్తాయా? కష్టం. అయితే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, శైవము, వీరశైవము అనేక సంప్రదాయాలు వచ్చినాయి హిందూ ధర్మంలో. అవును. ధర్మం ధారణ ప్రీతి ధర్మ, ధరించేది ధర్మం. మతం వేరండి. విష్ణువుని అనుసరించే వైష్ణవం అన్నారు, శివుణ్ణి అనుసరిస్తే శైవం అన్నారు, శక్తి దేవిని అనుసరిస్తే శాక్తేయం అన్నారు, ఇంకా ఎవరిని అనుసరిస్తే ఆ మతం అన్నారు. మతం వాళ్ళ అభిప్రాయం, కానీ ధర్మం ఒక్కటే, ఇది జీవన విధానం. సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది ఈ జీవన విధానం. కాబట్టి ఈ జీవన విధానంలో మనకు స్వేచ్ఛ ఉంది. మనకు మన ఏ మతాన్ని అయినా అనుసరించే స్వేచ్ఛ ఉంది. అంటే వైష్ణవ్ కానీ, శైవం కానీ, ఈ గణపత్యం కానీ, సౌరం కానీ, శాక్తేయం కానీ, ఈ విధంగా అనుసరిస్తూ వీటి అన్నింటికి మూలం ఆ పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మ ఎవరు అంటే ఆ వెంకటేశ్వర స్వామి. అందుకొరకని చెప్పేసి ఆ కింద వచ్చినటువంటి సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కలుపుకొని నిలిపేటటువంటి సనాతన ధర్మం గొడుగు కింద వీళ్ళందరూ నిలవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళంతా మేము నిలుస్తాము అని అనుకోకపోయినట్టయితే ప్రపంచంలో భారతదేశాన్ని మింగాలని చూసేటటువంటి సామ్రాజ్యవాద దురహంకార దేశాలు ఉన్నాయి. తమ రాజ్య విస్తరణ చేసుకోవాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటివి ఉన్నాయి. కాబట్టి ఎవరు బలహీనంగా ఉంటే ఆ బలహీనంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద రోగాలు ఎట్లాగైతే అటాక్ చేస్తాయో, దేశం బలహీనమైతే ధర్మ రక్షణ చేసుకోవాలని ఎందుకు కృష్ణ పరమాత్మ గీతాచార్యుడు అర్జునునికి ఎందుకు చెప్పాడండి ఆ విధంగా? అతచేత్మమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తత స్వధర్మం కీర్తించా హిత్వా పాపం అవాప్ససి. ఇంకా నీవి ధర్మ యుద్ధం చేసి నీ ధర్మాన్ని రక్షించకపోయినట్టయితే నీకు కీర్తి పోతుంది, పాపం తగులుతుంది, ఇదివరకు చేసిన పుణ్యం ఏమన్నా ఉంటే అది పోతుంది అని ఇంత గట్టిగా ఇంత ఘాటుగా చెప్పేశారండి గీతాచార్యులు. కాబట్టి ఈ గీతను, భగవద్గీతను ఇంత బాగా అధ్యయనం చేసి తెలుసుకునేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉంటారు. ఆ విధంగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ఈ ధర్మ ప్రచారం జరగాలని మేమంతా కోరుకుంటామండి. జన జీవితంలోకి ఈ ధర్మం వెళ్ళాలి. కాబట్టి సనాతన ధర్మం గొడుగు కింద మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు రావాల్సిందే, అందరూ పూజారులు రావాల్సిందే. ఈ ఆయా దేవాలయాలకు ఉన్నటువంటి పాలక మండళ్ళు అందరూ కూడా దీన్ని ఆమోదించాల్సిందే. ఆ రకంగా ఆమోదించి తాను ఉన్న చోటును కాపాడుకోవాలి. మొదట తన గుడిని కాపాడుకోవాలి, తన బడిని కాపాడుకోవాలి, తన సంస్కృతిని కాపాడుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి. అందుకు సనాతన ధర్మ రక్షణ సమితి ఒకటి దేశమంతటా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉందండి. అంటే వెంకటరెడ్డి గారు, మనకు తెలుసు తిరుపతి లడ్డూకున్న ప్రాశస్త్యం ఎలాంటిదో. అంటే ఢిల్లీలో అంటే ఒక నెగిటివ్ సెన్స్ కాదు, కానీ గతంలో పనులు కావాలన్నా తిరుపతి ప్రసాదాన్ని అడిగేవారు, ఒక పని కావాలన్నా ఒక అంశం. రెండోది, ఎవరు పెద్దల్ని కలిసినా లేదంటే మన రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినా, ప్రధాని వచ్చినా తిరుపతి ప్రసాదంతో స్వాగతం పలకటం అనేది ఒక రెండోది. మూడోది, తిరుపతి ప్రసాదం మీరు అన్నట్టుగా ఊళ్ళకి పట్టుకుపోయి అందరికీ పంచటం. అలాగే వ్యవసాయం గంట బాగుండాలని కొంత పొలాల్లో కూడా జల్లే సంస్కృతి ఉంది మనకి చాలా సందర్భాల్లో. ఇప్పుడు ఈ వివాదం జరగటం వల్ల రేపొద్దున్న ఈ లడ్డూ విక్రయాలకు సంబంధించి కానీ, లడ్డూ ప్రసాదాన్ని అంతే పవిత్రతతో స్వీకరించే తత్వంపై కానీ ప్రభావం ఏమైనా పడకుండా ఉంటుందా? ఒకటండి, ఆస్థ, విశ్వాసము అనేటటువంటి ప్రజల్లో ఉన్నాయి. తప్పు జరగొద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు, భక్తులు కోరుకుంటున్నారు. కాబట్టి ఎవరు తప్పు చేశారో ఆ తప్పును సవరించాల్సినటువంటి అవసరం ఉంది. అర్థాపేక్షతో చేశారా, అధికార ఆపేక్షతో చేశారా? ఈ విధంగా పూర్వం ఉన్నటువంటి ఏ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని నెయ్యిని సప్లై చేస్తుంటే, కొన్ని సంవత్సరాలుగా తరాలుగా సప్లై చేస్తుంటే ఎందుకు దానిని ఆపాల్సి వచ్చింది? ఎందుకు ఆపిన తర్వాత వచ్చినటువంటి నెయ్యిలో ఈ రుచి పోయింది, వాసన పోయింది, సువాసన పోయింది, నాణ్యత పోయింది. ఈ పోయిన తర్వాత డయల్ యువర్ ఈవో అని ప్రతి శుక్రవారము జరిగేటటువంటి
అంటే కొన్ని శుక్రవారాలు జరగకపోవచ్చు ఈ మధ్య కాలంలో, కానీ డయల్ యువర్ ఈవో అనేటటువంటి కార్యక్రమంలో భక్తులు అడిగారండి ఈవో గారిని. వారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. మేము పరిశీలిస్తున్నాము, మేము చూస్తాము, చేస్తాము అనేటటువంటి విధంగానే. కానీ ఎందుకు నందిని నుంచి వచ్చేటటువంటి అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని నెయ్యిని ఎందుకు ఆపారు? ఆపి ఎక్కడో అనేటట్టు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? 4-5కి ఆ ఇచ్చినటువంటి వాటిల్లో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి, మైదా, అంతేకాకుండా ఇంకా ఈ రకరకాల పదార్థాలు అందులో ఎందుకు కలిశాయి అనేటటువంటిది ఆలోచించినట్టయితే ఏ దురాశ ఉంది? ఎందుకొరకు భగవంతుని యొక్క భయం లేకుండా పోయింది? ఎవరికైనా సంపాదన కావాలి అనుకుంటే, దాంట్లో కమిషన్లు కొట్టేయాలి అనుకుంటే మరో మార్గం లేదా? దేవుణ్ణి ఎందుకు దోపిడీ చేయాలి? దేవుని యొక్క సొమ్ము ఇది ప్రజలిచ్చింది. ప్రజలిచ్చినటువంటి సొమ్ము దేవుని ద్వారా మళ్ళీ ఎవరికి అందుతుంది? ప్రజలకే అందుతుంది. దేనికి అందుతుంది? వికలాంగుల కాళ్ళకు అందుతుంది. రోగాలు కలిగినటువంటి వాళ్ళ రోగాలు తొలగించడానికి అందుతుంది. ఎవరికైనా బాధల్లో ఉన్నటువంటి వారికి అందుతుంది. ఏవైనా ఎక్కడైనా కానీ ఈ ధర్మ ప్రచారానికి అందుతుంది. ఇన్ని మంచి పనులు దేవుని దగ్గరికి చేరినటువంటి ప్రజలు భక్తితో ఇచ్చినటువంటి సొమ్ము ద్వారా ఇంత సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే ఆ సంక్షేమ కార్యక్రమాలకు ఆ ప్రభువే ఇస్తున్నాడు అనుకోవాల్సింది పోయి ఎందుకు ఈ రకమైనటువంటి దేవుని సొమ్ము దోపిడీ చేశారు? వెంకటరెడ్డి గారు, అది తప్పు అని అంటున్నామండి. రైట్, ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. మీరు అన్నట్టుగా దీనిపైన సమగ్ర విచారణ జరగాలి. నిజంగా ఇది తప్పు జరిగిందన్న రిపోర్ట్స్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి తప్పు ఏ రీతిలో జరిగింది, దురాశతో చేశారా, పొరపాటున చేశారా అనేది కూడా ఖచ్చితంగా తేలాల్సి ఉంది. ఒక రకంగా ఇది రాజకీయంగా వివాదం వైపు వెళ్తున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటంలో, అలాగే నాణ్యతమైన ప్రసాదాన్ని అందించడంలో ఇది ప్రజలకు సంబంధించి విశ్వసనీయతకు సంబంధించిన అంశం కాబట్టి అది పోకుండా ఉండే దిశగా చర్యలు అయితే తీసుకోవాలని మనందరం కోరుకుందాం. ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. ఇది ప్రసాదం వివాదం 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.